హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నేను ఒక ఆడియో లాంచ్లో అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, నేను ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా వెళ్తా, అది నా ఇష్టం, నేను నచ్చితే ఆడికైనా వెళ్తా, దీన్ని ఎవరిని కాంట్రవర్సీ చేయొద్దు అని చెప్పారు. సో అయినా సరే పాత విషయాలు మళ్ళీ గుర్తు తెచ్చుకొని నిన్న అల్లు అర్జున్ గారు ఒక ఏదైతే సినిమా ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగిందో, మరలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మళ్ళీ రాజకీయ మొత్తం అల్లు అర్జున్ వైపు తిరిగా చూసింది. సో మళ్ళీ కావాలని మాట్లాడారు అంటారా? ఈ కావాలని మాట్లాడడం కదా, క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్ని ఎగిరి కోతికంతులు వేయటం తప్పితే చెప్పి వాళ్ళకి తెలియట్లే ఆ విషయాలు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ 100 మాటలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీ, తర్వాత కాంగ్రెస్ ఎంపీ అయిపోయిన తర్వాత వైబ్రెంట్ గుజరాత్కి అంబాసిడర్గా ఉండమని అడిగితే ఆయన అంబాసిడర్గా వైబ్రెంట్ గుజరాత్ మోడీ వైబ్రెంట్ గుజరాత్ ప్రోగ్రామ్కి ఆయన అంబాసిడర్గా ఉండమంటే ఆ విషయాలు విని బాగుందని చెప్పి ఆయన ఒప్పుకుని చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన వైఫ్ జయా బచ్చన్ పార్లమెంట్లో మోడీని విమర్శిస్తూ మాట్లాడింది. ఇలాగ అడిగారు, ఏమండి మీరేమో వైబ్రెంట్ గుజరాత్ మోడీ గారి ప్రోగ్రామ్కి మీరు అంబాసిడర్గా పనిచేస్తున్నారు, ఆవిడేమో మోడీ గారు విమర్శిస్తుంది భార్య భర్తలు, ఇది ఏంటని అడిగారు. అడిగితే ఆయన ఒకటే అన్నాడు, ఆవిడ అభిప్రాయం ఆవిడది, నా అభిప్రాయం నాది. ఆవిడకి ఆవిడ కాంగ్రెస్ ఎంపీగా ఉంది, రాజకీయంగా విమర్శలు చేసింది, వాళ్ళ పాలసీ ప్రకారం మాట్లాడింది. ఇక్కడ నాకు వైబ్రెంట్ గుజరాత్ నచ్చింది, ఆ ప్రోగ్రాము చూశానని స్టడీ చేశాను, చాలా నచ్చింది. సో ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది మోడీ గారి అభిప్రాయానికి నేను ఏకీభవించి పనిచేస్తున్నాను. అల్లు అర్జున్ పూర్తిగా ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఇక్కడ ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలి తప్పితే అందుకని ఇప్పుడు మమ్మల్ని విడాకులు తీసుకోమంటారని అడిగాడు ఆయన. వాళ్ళు జర్నలిస్టు అలా కాదని, మరి అదే ఆవిడ అభిప్రాయం వారిది, ఎందుకు దాంట్లో లేనిపోయిన కాంట్రవర్సీలు మేము ఎవరినో ఒకళ్ళు గౌరవించుకుంటున్నాం అని గౌరవంగా చెప్పాడు. దాంతో ఆగిపోయింది. అది పద్ధతి. అభిప్రాయ భేదాలు రకరకాలు ఉంటాయి. ఈ రాజకీయాల్లో అన్నదమ్ములు, భార్యాభర్తలు, అక్క చెల్లెళ్ళు, మామ అల్లుళ్ళు, తండ్రి కొడుకులు వేరే పార్టీలో పోటీలు చేయటాలు చూస్తూనే ఉన్నాం దేశం మొత్తం మీద, మన రాష్ట్రంలోనూ. ఇంకోటి నాకు ఇప్పుడు ప్రశ్న వస్తుంది సార్. అల్లు అర్జున్ వాళ్ళ భార్య వాళ్ళు రెడ్డీస్. సో అల్లు అర్జున్ పూర్తిగా వాళ్ళ కళ్ళి మారిపోయాడు, మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడని చెప్తున్నారు కొంతమంది అభిమానులు. దానికి ఏం చెప్తారు? పిచ్చ మాటలు ఇవన్నీ. అసలు మెగా ఫ్యామిలీ ఎక్కడది? అల్లు లేకపోతే మాట్లాడితే నిజాలు మాట్లాడుకుంటే అల్లు అరవింద్ అనేవాళ్ళు లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడది? అల్లు అరవింద్ మెగా అల్లు అరవిందా? అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అంటే అల్లు రామలింగి గారు అనే మహానుభావుడు లేకపోతే ఈ అల్లు అనేదానికి ఆ మహానుభావుడు కడుపును పుట్టిన అల్లు అరవింద్ మేధావితనంగా చిరంజీవిని ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి ఆయన వెన్నెముకలాగా నిలబడ్డాడు. ఇప్పుడు చిరంజీవి గారు ఏమిటంటారు? చిరంజీవి కష్టపడితే మెగాస్టార్ మామూలు స్టార్ అయ్యేవాడు. ఆ పై మెట్టు ఎక్కించడానికి వెన్నెముకలాగా నిలబడింది, మేధాశక్తిని ఉపయోగించింది. ఎప్పుడు రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయిన ఆ గ్యాప్ని టక్కన క్యాప్చర్ చేయడానికి, ఇంకోళ్ళు కాకుండా ఈయన్ని చిరంజీవి ముందుకెళ్ళడానికి ఆ ప్లానింగ్ కానీ, ఆ డైరెక్టర్స్, ఆ ప్రొడక్షన్స్ ఎవరికి ఇవ్వాలి, ఎవరితో ఏ పిక్చర్ చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి. ఆ తర్వాత కృష్ణ గారు ఆయన రిటైర్ స్టేజ్ వచ్చారు. అట్లా మాట్లాడుకుంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏం టికెట్లు అమ్ముకున్నాడు. ఆ గ్యాప్ అంతా కూడా కృష్ణ గారి గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి అట్లా ఆయన మేధావితనంగా పనిచేసి వెనకాల ఒక వెన్నెముకలాగా ఉంటే మెగాస్టార్ అయ్యాడు, లేదా మామూలు స్టారే. ప్రజారాజ్యం పార్టీని కూడా వెనకుండి నడిపించేది ఆయనే. బట్ ఆయనే టికెట్లు సీట్లు నమ్ముకుంటే డబ్బులు కొని అట్లా తీసుకున్నారని చెప్తున్నారు. చిరంజీవి గారు అడగండి, ఆయన ఏదో పార్టీ పెట్టింది, ఈయన ఆర్గనైజేషన్కి ఈయన హెల్ప్ చేసేది చెప్తే డబ్బులు తీసుకుంటే ఆయన తీసుకుని ఉండాలి, ఆయన చెప్తేనే తీసుకుంటాడు. ఆయన చిరంజీవి గారు అనండి ఆ మాట, చిరంజీవి గారిని అనండి. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా యువరాజ్యం ఆ పార్టీలో అంటే అడగండి. ఇవన్నీ ఉన్నాయి మాట. ఆయన అల్లు అర్జున్ అనేవాడు మెగా వ్యాండ్ బ్యాగ్ అని కాదు. అల్లు అర్జున్, అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్, అల్లు అర్జున్ 3 తరాలు. తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మెగాస్టార్, మెగా ఫ్యామిలీ, వేగబాండు ఆ బ్యాండ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు విడదీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని విడదీయటం కాదు, అది వాస్తవం.
అది తెలుసుకుని మాట్లాడాలి ఫ్యాన్స్. ఊరినే మెగాస్టార్ ఆయన మర్యాద అయింది. ఆయన తరపున ఆయన పేరు చెప్పుకునే హీరోలు అయిన వాళ్ళ పేర్లు అవి ఉంటాయి. ఇక్కడ ఆయన పేరు చెప్పుకునే హీరో కాదు ఇది. ఒక అల్లు రామలింగ అంత పెద్ద ఆయన హెరిడిటరీ అయ్యా. ఆయన తా ఆయన ఆయన ఒక అల్లు అనే దానికి ఒక స్థిరమైన ఘనమైన స్థానం కల్పించాడు ఆయన. ఆయన కొడుకు అల్లు అరవింద్ మామూలు మనిషి కాదు. బ్రహ్మాండమైన ఒక ఇండస్ట్రీలో ఒక చక్రం తిప్పి ఒక మేధావితరంగా పనిచేసి నిలబడినవాడు. ఆయన కొడుకు ఈయనకి వీళ్ళకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఊరిని దాంట్లో కలిపేసేసి మాట్లాడటం కరెక్ట్ కదా. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఫ్యామిలీ హెరిటేజ్ వాళ్ళకు మూడో తరం కనుక అది ఈ ఫ్యాన్స్కి తెలియాలి. ఊరినే పిచ్చితరంగా వాగటం కాదు. అది అందుకని క్లారిటీ ఇచ్చాడు. నాకు ఇష్టమైన చోటుకి నేను వెళ్తాను. అది ఎవరు అడిగే ఎవరు మిగతా వాళ్ళు మీరు వెళ్ళే ఇష్టాలకు మీరు వెళ్ళే చోట్లకు నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను మాట్లాడితే ఇప్పుడు బహుశా ఊరిన మాట వరుసగా అనుకుందాం. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తోటి కలపటం అర్జున్కి ఇష్టం లేదు. అందుకని మాట్లాడాడా మాట? మాట్లాడలేదుగా. నువ్వు కలిసావు, నీ ఇష్టం, నీ రాజకీయం నువ్వు చేసుకుంటున్నావు. అందుకని మీరు మా అమ్మ నాన్న తిట్టారు, నీ అమ్మ అమ్మని తిట్టాడు నీ వాళ్ళు, నువ్వే తిట్టావు ఇప్పుడు చంద్రబాబుని, మీ అంతు చూస్తాను, నా తల్లిని తిట్టారని చెప్పి అన్నావు, మళ్ళీ ఎలా కలిసావు అని అడిగాడు వాళ్ళు. అర్జును అడగచ్చుగా, మరి అడగలేదు. అతని ఇష్టం, అతని అభిప్రాయం వదిలేశాడు అంతే. అలాగే చెప్పాడు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను ఇండివిజువల్ వ్యక్తి, నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. నా వ్యక్తిత్వం ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళాలో వెళ్తాను. అది క్లారిటీ ఇచ్చాడు. దాని మీద మీరు అల్లరి చేయొద్దని. దాన్ని మళ్ళీ రాజకీయం చేయొద్దంటే బుద్ధి తక్కువ పని అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, లేకపోతే ఒకే కుటుంబంలో ఉన్న బంధుత్వం పోగొట్టుకుంటాడు కదా. బంధుత్వం పోగొట్టుకుంటే ఎవరు పోగొట్టుకుంటారు? నాగబాబు పోగొట్టాడు, తను పోగొట్ల. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా అర్జున్ వైఫు, అతని వైఫు, ఇద్దరు ఫ్రెండ్స్. అప్పటి వాళ్ళు పెళ్ళి అయినప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరూ టూర్కి వెళ్ళినా, ఏదైనా జాలీ వెకేషన్కి వెళ్ళినా వీళ్ళు ఈ జంటలు కలిసి వెళ్తారు. అంత అన్యోన్యమైన కుటుంబం. కనుక ఒక మాట ఇచ్చాడు, మాటకు నిలబడ్డాడు. గౌరవించాలి. మన మనుషులు ఒక మాట ఇచ్చి, స్నేహానికి ఒక మాట ఇచ్చి, ఆ మాటకు కట్టుబడి వెళ్ళాడు చూడు అని హ్యాట్స్ ఆఫ్ అని కంగ్రాచులేట్ చేయాలి. పట్టుదో మాట ఇచ్చినందుకు రాజకీయ ఇవన్నీ కారణాలు చూపించకుండా, ఎగ్గొట్టకుండా మాట ఇచ్చినప్పుడు మాటకు నిలబడ్డాడే, స్నేహానికి కట్టుబడ్డాడు అనేది విలువ. అతను ఆ విలువ ఇచ్చిన దానికి ఆ విలువగా తనకు గౌరవించాలి తప్పితే, గౌరవంగా మాట్లాడాలి తప్పితే, ఆ విలువ స్నేహానికి విలువ ఇచ్చినందుకు తప్పు పడితే ఎట్లా? అది అర్ధరహితం, బుద్ధి లేని మాటలు అవి. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడే మాటలు. ఈ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో సగం మంది నిజమైన అభిమానులు, పద్ధతి గల అభిమానులు ఉన్నారు. సగం మంది ఈ ఫెనటిక్స్ అనే మాటల నుంచి వచ్చిన ఫ్యాన్స్. ఫెనటిక్స్ అంటే మూర్ఖులు. ఈ మూర్ఖుల నుంచి వచ్చిన పదమే ఫ్యాను. ఆ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాగులు తప్పితే ఈ కరెక్ట్ కాదు. ఇంట్లో అతను వెళ్తాడు, అతని ఇష్టం. మీకు కట్టుబడి ఉండాలా? మీకేమైనా అతనేమైనా బానిసా? మీకేమైనా మీరు గీతకి ఇస్తే గీత దాటకూడదా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఈజ్ అన్ ఇండివిజువల్, ఈజ్ అ పాన్ ఇండియా స్టార్. ఏం మాట్లాడతారు? అది కరెక్ట్ కాదు. అది థ్యాంక్ యూ సార్.